మామూలుగా పోషించలేదండి ఆ పాత్ర. ఎంత అద్భుతమైన పాత్ర అంటే గుండెలు పిండేసేటటువంటి ఒక పాత్ర. ఎందుకంటే పట్టణంలో కొడుకు చదువుకుంటూ ఉంటాడు. వాడు బాగా చదువుకోవాలి, వాడు తక్కువ కాకూడదు అని చెప్పేసి వాడి కోసం ఈయన పడేటటువంటి తాపత్రయం, వాడికి ఉద్యోగం వస్తే ఈయన జీవితం మారిపోతుందని ఈయన కలలు కనేటటువంటి, అది జరగదు ఎప్పటికీ తెలిసిన తర్వాత ఆ పాత్ర ఉంటుంది. అసలు గుమ్మడి గారి పాత్ర ఈ చరిత్ర వేసే పాత్రలో అద్భుతం అంటే అద్భుతం. అసలు పాత్ర ఈ 2 పాత్రల గురించి చెప్పారు. నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఏంటి అంటే ఏకలవ్య సినిమాలో ద్రోణుడు. ఆ ద్రోణాచార్యుడి పాత్రని, ద్రోణాచార్యుడు అంటే ఇలాగే ఉంటాడు, ద్రోణాచార్యుడు ఇట్లాగే చూస్తాడు, ద్రోణాచార్యుడు ఇట్లాగే మాట్లాడతాడు. ఒకే అంటే పేరుని ఇప్పుడు ద్రుపదరాజు కొలువుకి వెళ్తాడండి. ద్రుపదరాజు కొలువుకి ఎందుకు వెళతాడు? ఒక ఆవునిస్తే ఆవు స్నేహితుడు కదా, చిన్నతనంలో కలిసి చదువుకున్నాము. ఆవునిస్తే ఆవు ద్వారా వచ్చే పాలు పితుక్కుని జీవిస్తాము, నా బిడ్డ ఇట్లా ఆకలిగా ఉన్నాడు అనేటటువంటి దీంట్లో ఆవుని దానం అడగడానికి వెళతాడు. వెళితే ఆయనేమో అక్కడ కేళి విలాసాలలో మునిగి తేలింటాడు. అక్కడ ద్రుపద అనేసి ద్రౌపదుడిని పిలుస్తాడు. ఆయన తర్వాత కోపంతో ద్రుపద అని పిలవడం కూడా అబ్బా ఇది కదా సంభాషణలు పలికేటటువంటి తీరు. అలాగే మీకు ఆయన విలనీ చూడాలంటే సోషల్ సినిమాలు ఆయన విలన్గా చేసినటువంటి సినిమాల్లో రక్తసింధూరంలో జైలు రండి. అసలు చిరంజీవి గారు ఇద్దరు చిరంజీవి గారు, ఒక చిరంజీవి గారేమో గండ్రగొడ్డలి, ఇంకో చిరంజీవి గారేమో ఆఫీసర్, పోలీస్ ఆఫీసరు. ఈ ఇద్దరు చిరంజీవుల మధ్య ఆయన జైలర్గా ఆయన అసలు పెర్ఫార్మెన్స్ ఉంటుంది. విలన్ అనమాట ఆయన సినిమాలో, మామూలు విలనే కాదు. గుమ్మడి గారిది సత్యనారాయణ గారితో వీళ్ళతో కుమ్మక్క అవుతారు. మీకు తండ్రి, తాత, బాబాయి, పెదనాన్న ఇట్లాంటి పాత్రలు, మామయ్య ఇట్లాంటి పాత్రల్లో కొన్ని సినిమాలండి అసలు గుమ్మడి గారు లేకపోతే అసలు ఏమైపోయేది తెలుగు సినిమాలో ఈ పాత్రలు అనిపిస్తాయి. అంటే అన్ని రకాలుగా సార్, స్ట్రిక్ట్గా ఉంటే తండ్రి ఇలాగే ఉంటాడేమో, జోవియల్గా ఉంటే తండ్రి ఇలాగే ఉంటాడేమో, ఇంటికి పెద్దన్న అయితే కుటుంబ బాధ్యత ఇలానే పోషిస్తారేమో, ఒకవేళ దానికి కొంచెం తగ్గి జులాయిగా ఉంటే ఎలా ఉంటుందనేది ఈయనే చెప్పగలుగుతారు. దాంతోపాటు ఏంటిది, నేను ఇది కాకుండా విలని అయితే ఎలా ఉంటుంది పండించడము అనేది. ఇంకా పౌరాణికాల గురించి నేను అసలు ఇంట్రోలో మర్చిపోయాను సీరియస్లీ. మీరు చెప్పిన తర్వాత అబ్బా నిజంగా ఇవి కదా ఆయన అంటే గుర్తు రావాల్సింది అనేసి అనిపించింది. అవే అండి. గుమ్మడి వెంకటేశ్వరరావు గారు అంటే చాలా మందికి వెంకటేశ్వరరావు అనేది చాలా మంది తెలుగు వాళ్ళ గుమ్మడి, తెలుగువారి ఉమ్మడి ఆస్తి గుమ్మడి అనేటటువంటి పేరు ఎవరు అసలు గుర్తుపెట్టరు. గుమ్మడి గారు గుమ్మడి గారు ఉన్నారంట అన్న ఇది నాకు తెలిసి లాస్ట్ సినిమా జగపతి బాబు గారితో అనుకుంటా. ఆయనకిద్దరు ఏంటంటే అప్పటికి ఆయనకి ఆ స్ట్రోక్ రావడంతో సంభాషణలు పలకలేక సినిమాల్లో నటించి ఆయన పాత్ర పూర్తయితే నూతన్ ప్రసాద్ గారు చెప్పారు. ఇస్తే తర్వాత అది చాలా గొప్ప నటుల యొక్క సంస్కారం ఎట్లా ఉంటుందంటే, నా సంభాషణలు నేను పలుకోలేను కాబట్టి నేను ఇంకా నటించకూడదనే నిర్ణయం ఆయన తీసుకుని 1995లో వచ్చింది సినిమా. తర్వాత 2008లో కాశీనాయన, జగద్గురు కాశీనాయన చరిత్రలో ఆ పాత్రను ఆయన పోషించారు, అద్భుతంగా పోషించారు. అట్లాగే ఆ సమయానికి ఆయన వయస్సు సహకరించింది. తర్వాత మనకేంటంటే ఆయన గొంతు, ఆ సంభాషణలు ఏవైతే ఉన్నాయో అలాగే పలికేవారు తెలుసుకుని ఆయన పాత్ర పోషించారు. అది చాలా గొప్ప విషయం. వెరీ సీరియస్ రీడర్. అండ్ ఆల్సో మీకేంటంటే ఆయనకి చాలామందికి తెలియనటువంటి విషయం ఏంటంటే, ఆ తర్వాత ఆయనకిద్దరు అవి పూర్తయిన తర్వాత ఆయన సమయాన్ని క్వాలిటీ టైం అంటారు. ఈ సమయాన్ని ఎంత గొప్పగా ఆయన వినియోగించుకున్నారంటే, ఆయనకు 5 కూతుర్లు అనుకుంటాను, 5 కుమారులు కూడా ఉన్నారు అనుకుంటాను. వాళ్ళందరూ స్థిరపడ్డారు. స్థిరపడిన తర్వాత ఏంటంటే ఆయన ఇక్కడ మన ఫిలిం నగర్లో ఉండేవారు. రంగస్థల నటుల్ని, పద్య నాటకాల్లో నటించేటటువంటి నటుల్ని ఆయన ఇంటికి ఆహ్వానించి, గుమ్మడి గోపాలకృష్ణ గారు అని చెప్పేసి సుప్రసిద్ధ రంగస్థల నటుడు, కృష్ణుడిగా ఇవాళ మనకి ఆంధ్రప్రదేశ్ సంగీత అకాడమీ ఏదైతే నాటక అకాడమీ అయితే నాటక అకాడమీ చైర్పర్సన్, ఆయన వేల ప్రదర్శనలు ఇచ్చారు కృష్ణుడు. ఆయన నివాసానికి ఇట్లాంటి మహనీయులైన కళాకారులు ఇంటికి ఆహ్వానించి వాళ్ళకి షడ్రసోపేతమైన విందు భోజనం పెట్టి వాళ్ళతో ఆ పద్య నాటకాల్లో ఉన్నటువంటి పద్యాలని పాడి వినిపించుకొని క్వాలిటీ టైం వాళ్ళతో స్పెండ్ చేసినటువంటి ఒక ఆర్టిస్ట్, ఇట్లాంటి ఆర్టిస్టులు. అట్లాగే కైకాల సత్యనారాయణ గారిని, గిరిబాబు గారిని వాళ్ళని సాయంత్రం సరదాగా తీర్థయాత్రకి రమ్మని వాళ్ళని ఆ గెస్ట్లని హోస్ట్ చేసినటువంటి గుమ్మడి వెంకటేశ్వరరావు గారు. ఇట్లా మనం గుమ్మడి వెంకటేశ్వరరావు గారు సమయాన్ని పుస్తకాలు చదువుకోవడంతో, సినిమాలు చూస్తూ, తర్వాత వచ్చిన చాలా సినిమాలు చూస్తూ కూడా వాటి గురించి ఆయన మాట్లాడేవారు. ఆ నటుడు బాగా చేశారు, ఈ సినిమా బాగుంది అని చెప్పేసి. అలా ఒక గ్రేట్ యాక్టర్ అండి. అసలు మనకు ఎస్వి రంగారావు గారు, గుమ్మడి వెంకటేశ్వరరావు గారు, కైకాల సత్యనారాయణ గారు, నాగభూషణం గారు, నలుగురు ఏంటంటే
మీకు వీళ్ళని రీప్లేస్ చేసేటటువంటి ఆర్టిస్టులు వచ్చారు అని మనం అనుకుంటాం కానీ రాలేదు. వచ్చేసారు, చేసేసారు, రాఘగోపాలరావు గారు చేశారు, లేకపోతే కోట శ్రీనివాసరావు గారు చేశారని మనం అనుకుంటాం కానీ వాస్తవంగా ఈ నలుగురిని రీప్లేస్ చేసేటటువంటి ఆర్టిస్టులు లేరనమాట. ఖచ్చితంగా అది నిజంగా. అంటే అసలు ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే మీరు అన్నట్టు ఒక్కొక్క క్యారెక్టర్ అలా 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 కదులుతూ ఉంటే, మనం మొన్న మాట్లాడుకున్న మీనా సినిమాలో ఒక రోల్ ఆయన చేసింది నాకు సంసారం, మన అయితే ఎస్వి రంగారావు గారు అన్న క్యారెక్టరు, కృష్ణ గారు, గుమ్మడి గారు, పన్నెండు కాపురంలో అంటే పెద్ద తమ్ముడుగా బాధ్యతగా చేసే ఆ క్యారెక్టర్ నాకంటే గుమ్మడి గారికి రాగానే మైండ్ లో గుర్తొచ్చినాయి ఫస్ట్ పన్నెండు కాపురం. నెక్స్ట్ శోభన్ బాబు గారు, కృష్ణంరాజు గారు, వాణిశ్రీ గారిది ఒక సినిమా ఉంటుంది, వాళ్ళు చాలా సినిమాలు ఉన్నాయి వాళ్ళు దాంట్లో. అంటే యాజ్ ఎ ఫాదర్ గా అంటే ఆయన తండ్రి చనిపోయాడు తెలియకుండా కృష్ణరాజు గారు పాడ మూసుకుంటూ వెళ్తారు. ఆ సాంగ్ జీవనతరంగా దాంట్లో క్యారెక్టర్స్ అంటే కొన్ని ఎవర్ గ్రీన్ గా ఉన్న కొన్నింట్లో ఆయన పర్ఫార్మెన్స్ అనేది పీక్స్ అనిపిస్తుంది సార్ నిజంగా. లేదు, నేను మనిషి నేను ఒక సినిమా అండి, కృష్ణ గారు, గుమ్మడి వెంకటేశ్వర గారు. గుమ్మడి వెంకటేశ్వర గారు పెర్ఫార్మెన్స్ కోసం నేను మనిషి సినిమా ఎన్నిసార్లు అయినా చూడొచ్చు. ఓకే, అద్భుతం అన్నమాట అసలు సినిమా. సోసోగా ఆడిందా, అసలు మనకు ఆశ్చర్యం ఏంటంటే ఈ సినిమా సోసోగా ఆడిందంటే నమ్మం మనం. ఓకే, మీరు సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ లాగా చూస్తారు సినిమాని మీరు. అదే మీ ఫేవరెట్ సినిమా అరంగేట్రం తెలుగులో జీవిత రంగంలో తండ్రి క్యారెక్టర్ ఆయనే, పూజారి ఆయన త్రోట్ క్యారెక్టర్, సావిత్రి గారి భర్త, అద్భుతమైన పాత్ర. అదొక ఈ 1-2 కష్టం అండి. అంటే ఏ సినిమాలో ఇప్పుడు ఏ సినిమా తీసుకున్నా కూడా ఆ సినిమాలో ఆ పాత్రని, ఇప్పుడు గుమ్మడి గారిలో ఉన్నటువంటి ఇదేంటంటే పంచికట్లో అచ్చమైన స్వచ్ఛమైన తెలుగుదనంతోనూ బాగుంటారు. ఆ తర్వాత సూటు బూటు హ్యాట్ వేసుకుని మోడర్న్ గెటప్లోనూ అలరిస్తారు, బాగుంటారు. తర్వాత ఆయన అసలు సీరియస్ మైనర్ బాబులో శోభన్ బాబు గారు ఫాదర్, ఎస్వి రంగారావు గారు కామెడీ చేస్తుంటే సీరియస్ క్యారెక్టర్ అనమాట. నాకు ఈయన సినిమాలో నచ్చిన ఒక్కొక్క సినిమా ఒకటి ఉంది సార్, మన అల్లు రామలింగయ్య గారు, గుమ్మడి గారు, రావుగోపాల్ గారు ముగ్గురుంటారు. రాధిక గారి కోసము ఈయన వెంటపడి సినిమా అండి. అక్కడ అశోక్ కుమార్ గారు చేసిన పాత్ర ఇంత మంచి క్యారెక్టర్స్ చేసి ఈయనేంటి అమ్మాయి చూడలాగా రాధా కోసము రాధిక గారు ప్రేమ పిచ్చోళ్ళు, కోదండరామిరెడ్డి గారి డైరెక్షన్, ప్రేమ పిచ్చోళ్ళు. అది చూసినప్పుడు అనిపిస్తుంది అబ్బా ఇన్ని మంచి క్యారెక్టర్ చేసి ఇలాంటి క్యారెక్టర్ చేశారేంటి ఈయన అనేసి అని. నాకు తెలిసి అదే ఫస్ట్ సినిమా అనుకుంటా ఆ టైప్ ఆఫ్ ప్రేమ పిచ్చోళ్ళు. గందరగోళం అని ఇంకో సినిమా, అందులో కూడా ఆయనది సింగీతం శ్రీనివాసరావు గారి దర్శకత్వంలో అమెరికా అమ్మాయి ఒకటి, చాలా మంచి సినిమాలు చేశారు. తహసీల్దార్ గారు అమ్మాయి ఒకటి, అది బాగుంటుంది. ఇవన్నీ చాలా మంచి సినిమాలు చేశారు. చూసి అబ్బా గుమ్మడి గారు ఇలాంటి క్యారెక్టర్ కూడా ప్లే చేశారా అనేసి ఆశ్చర్యం అనిపించింది సినిమా చూసినప్పుడు. మీకు జ్యోతిలో అద్భుతమైన పాత్ర కదా మరి, జయసుధ గారిని పెళ్లి చేసుకునేటటువంటి పాత్ర. అంటే చనిపోతారు, ఆవిడ చనిపోతారు కాబట్టి ఆయన ఫ్యామిలీ కోసం మంచి క్యారెక్టర్ కదా ఆవిడ చెప్పిన, అంటే ఈమె చనిపోతుంది అనేసి అని అన్నప్పుడు సరే ఆవిడ చెప్పిన విధానానికి కన్విన్స్ అయ్యి మ్యారేజ్ చేసుకుంటారు. బట్ పేరుకే వైఫ్, కానీ ఆయన ట్రీట్ చేసే విధానం వేరు కదా, అది చాలా గొప్పతనం ఆయన క్యారెక్టర్ దాంట్లో. ఆయన మీకు ఇవాళకి అండి సంపూర్ణ రామాయణం సినిమా చూస్తుంటే బాబు గారి దర్శకత్వం, దశరథుడు అండి, సారీ దశరథ, సంపూర్ణ రామాయణం చూస్తుంటే ఫస్ట్ హాఫ్ అంటే దశరథుడు ఇంకా మహాభినిష్క్రమణం చేసేంత వరకు మనం దశరథుడినే చూస్తాం కానీ అక్కడ గుమ్మడి వెంకటేశ్వరరావు గారు కనిపించరండి. ఫస్ట్ హాఫ్ దశరథుడే మీకు సినిమా, ఫస్ట్ హాఫ్ సోలు దశరథుడు గుమ్మడి వెంకటేశ్వరరావు గారు, సెకండ్ హాఫ్ సోలు రావణ బ్రహ్మ ఎస్వి రంగారావు గారు. అందుకే మీకు అక్కడ రామారావు గారు కాకుండా శోభన్ బాబు గారు చేశారా, సీత చంద్రకళ గారు చేశారా, వాళ్ళు ఎవరు ఏంటి ప్రేక్షకులు ఆలోచించరు. కైకేయేమో జమున గారు, గుమ్మడి వెంకటేశ్వరరావు గారేమో దశరథుడు, ఎస్వి రంగారావు గారేమో అక్కడ. మీకు ఎట్లా ఉంటుందంటే రావణ బ్రహ్మ ఆ పాత్రలు రంగారావు గారు, గుమ్మడి వెంకటేశ్వర వాళ్ళిద్దరు కలయికలు సన్నివేశాలు లేకపోయినప్పటికీ పూర్తి స్థాయిలో కావచ్చు, అసలు లేవు, ఉండవు. అయినా వాళ్ళ యొక్క భుజస్కంధాల మీద సినిమాను వాళ్ళు మోయటం అనమాట. మహామంత్రి తిమ్మరుసులో గుమ్మడి వెంకటేశ్వరరావు గారు పెర్ఫామ్ చేస్తేనే ఆ సీన్ పండుతుందని రామారావు గారికి తెలుసు, హీ నోస్. అందుకని రామారావు గారు ఏం చేస్తారు, అండర్ ప్లే చేస్తారు, డామినేట్ చేయడు. ఏది తిమ్మరుసుని కృష్ణదేవరాయలు డామినేట్ చేయడు. మీకు తిమ్మరుసులో ఒక గీత లోపలుండి ఆయన ఒక గీత దాటనిచ్చి ఆ దాటితేనే మహామంత్రి తిమ్మరుసు పాత్ర ఎలివేట్ అవుతుంది. ఈ పాత్ర పోషించిన రామారావు గారికి తెలుసు. అట్లా వాళ్ళ మధ్య ఒక సమన్వయం ఉండేది. ఆ సమన్వయంతో వాళ్ళు పోషించినటువంటి పాత్రలు అనమాట.
విశ్వామిత్రుడు క్యారెక్టర్ కూడా విశ్వామిత్రుడు అసలు ఎన్నిసార్లు అండి, ఎన్ని సినిమాల్లో ఎన్నిసార్లు. వాస్తవంగా విశ్వామిత్రుడు అంత ఫస్ట్ వెరీ బిగినింగ్ చేసింది ఆయన హరిశ్చంద్ర సినిమాలో. కాకపోతే విశ్వామిత్రుడి పాత్రకు ఆ తర్వాత ఏంటంటే ముక్కామల కృష్ణమూర్తి గారు రెగ్యులర్గా వేస్తుండేవారు ఆ పాత్ర. తర్వాత మీకు విశ్వామిత్రుడు అనేటప్పటికీ గుమ్మడి వెంకటేశ్వరరావు గారు కూడా చేయటం మొదలుపెట్టిన తర్వాత మళ్ళా బలరాముడన్నా ఆయనే చేయాలి. బలరాముడు ఆయనే చేయాలి, విశ్వామిత్రుడు ఆయనే చేయాలి, భృగు మహర్షి ఆయనే చేయాలి, దూర్వాసుడు ఆయనే చేయాలి, దశరథుడు ఆయనే చేయాలి, భీష్ముడు ఆయనే చేయాలి. భీష్ముడు కూడా చేశాడు ఆయన. అవును, భీష్ముడిగా కూడా అద్భుతంగా చేశాడు ఆయన. ద్రోణాచార్యుడు ఆయనే చేయాలి. ఒక పురాణాలకు సంబంధించి ఎన్ని పాత్రలు చూడండి. మీకు ఎన్టీ రామారావు గారు బ్రహ్మర్షి విశ్వామిత్ర చేస్తూ అంత క్రితం కొన్ని సంవత్సరాల పాటు రామారావు గారికి గుమ్మడి వెంకటేశ్వరరావు గారి మధ్య సత్సంబంధాలు లేవు. రామారావు గారే కోపగించుకొని మాట్లాడటం మానేసి అయింది. అట్లాంటిది రామారావు గారు బ్రహ్మర్షి విశ్వామిత్రలో గుమ్మడి వెంకటేశ్వరరావు గారు వశిష్ఠుడు వెయ్యాలని చెప్పి బ్రహ్మర్షి విశ్వామిత్రలో రామారావు గారు విశ్వామిత్రుడు చేస్తూ వశిష్ఠుడిగా గుమ్మడి వెంకటేశ్వరరావు గారిని తీసుకుని విశ్వామిత్రుడు అప్పటికి అద్భుతంగా అద్వితీయంగా పోషించినటువంటి గుమ్మడి వెంకటేశ్వరరావు గారు ఇక్కడ వశిష్ఠుడిగా కూడా రామారావు గారిని మించి ఆ పాత్రను పోషిస్తాడు. నిజంగా అన్ని పోషించారు కాబట్టి ఇప్పటికీ ఆయన గురించి ఇలా శత జయంతి సందర్భంగా మనం ఆయన గురించి మాట్లాడుకుంటున్నాం.